నల్గొండ జిల్లా కొండమల్లిపల్లి మండల కేంద్రంలో గత కొద్ది రోజులుగా తీవ్ర సంచలనం సృష్టించిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె రూపారెడ్డి హత్య కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఆమెను ఎవరో బయటి వ్యక్తులు కాకుండా ఆ స్కూల్లో చదువుకున్న పాత విద్యార్థులే అత్యంత కిరాతకంగా చంపేశారని పోలీసులు నిర్ధారించారు. సమాజానికి విద్యాబుద్ధులు నేర్పి గురువును తాము పెడదోవ పెట్టి చేస్తున్న తప్పులను ప్రశ్నించిందనే కక్షతోనే విద్యార్థులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. గంజాయి వ్యసనం వల్లే విద్యార్థులు ఈ హత్య చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇతర చెడు వ్యసనాలకు పూర్తిగా బానిసలయ్యారు. ఈ క్రమంలోనే వారు దారి తప్పి క్రైమ్ బాట పట్టారు. చదువుకోవాల్సిన వయసులో మత్తు పదార్థాలకు లొంగిపోయి తమకు చదువు చెప్పిన ప్రిన్సిపల్ని టార్గెట్ చేసుకొని ఈ దారుణానికి పూనుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 11వ తేదీన కొండమల్లపల్లిలోని తన నివాసంలో రూపారెడ్డి గారు విగత జీవిగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్కూల్ సమయం ముగిసిన తర్వాత ఆమె ఒంటరిగా ఇంటికి వచ్చిన సమయాన్ని నిందితులు ఆసరాగా చేసుకున్నారు. లోపలికి చొరబడిన వారు ఆమెపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. నిందితులు ఆమె తలపై 2 సార్లు శరీరం కిరాతకంగా ప్రాణాలు తీశారు. పోలీస్ క్వార్టర్స్ కు అత్యంత సమీపంలోనే ఈ ఘోరం జరగడం అప్పట్లో పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో రంగంలోకి దిగిన 3 ప్రత్యేక పోలీస్ బృందాలు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను అధికారులు రాత్రింబవళ్లు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో పోలీసులకు ఒక బలమైన క్లూ దొరికింది. ఒక వ్యక్తి ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించి సుమారు 6 అడుగుల ఎత్తున్న గోడ దూకి కిచెన్ డోర్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించినట్లు దృశ్యాలు లభ్యమయ్యాయి. ఆ వ్యక్తి రెడ్ కలర్ టీషర్ట్ ధరించి ఉండటాన్ని గమనించిన అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసు ఛేదనలో భాగంగా పోలీసులు సుమారు 120 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకొని గట్టిగా విచారించారు. ఇందులో భాగంగా పాఠశాల పాత విద్యార్థులు, ప్రస్తుతం చదువుతున్న కొందరు విద్యార్థుల ప్రవర్తనపై పోలీసులకు గట్టి అనుమానం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ విభాగం వారి కాల్ డేటా రికార్డ్స్, స్థానిక మొబైల్ నెట్వర్క్స్, టవర్ల ఆధారంగా విచారణ జరిపి ఆధారాలతో నిందితులను పక్కాగా గుర్తించారు. కొండమల్లిపల్లి మండలంలోని 2 వేర్వేరు తండాలకు చెందిన 3 విద్యార్థులకు ఈ హత్యతో నేరుగా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.